హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మరమరాలతో మిక్చర్. ఎలా చేసిందన్నది వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ పొడేసి మిక్చర్ గాని చేసిందుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. అంత బాగుంటుంది మిక్చర్ అయితే. సూపర్ టేస్ట్తో ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు, నచ్చిందంటే చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పుదీనా వేపుకోవాలి. ఒక గుప్పెడు పుదీనాను తీసి మనం అట్లా జల్లి దాంట్లో దాన్ని ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేదాకా అది ఎగినాక ఒక ప్లేట్లకు తీసుకోవాలి. అట్లనే మనం కరివేపాకు సుతం వేపుకోవాలి. అది సుతం ఒక గుప్పెడంతా తీసుకోండి. అంటే మీరు తీసుకున్న మరమరాలకు తగ్గట్టు మీరు కొత్తిమీర కానీ పుదీనా కానీ తీసుకోవచ్చు. కరివేపాకు ఇదిని సుతం క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోవాలి. కరివేపాకుని దీని సుతం అదే ప్లేట్లకు తీసుకోవాలి. ఈ పొడులన్నీ చేసింది ఉంటే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర సుతం మధ్యలో కట్ చేసుకొని దాన్ని సుతం కొత్తిమీర సుతం అది సుతం క్రిస్పీగా అయ్యేదాకా దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం చెంచా పెట్టి కలుపుకుంటా అంటే క్రిస్పీగా అవుతుంది. అది వస్తాం మనం ఇప్పుడు అదే ప్లేట్లకు తీసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని కొబ్బరిను జీడిపప్పులు తీసుకోవాలి. తీసుకొని వీటిని సుతం కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలి. అవి సుతం కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేపుకుంటే క్రిస్పీగా అవుతాయి. అవిటి సుతం వేపుకున్నాక మనం ఒక ప్లేట్లకు తీసుకోవాలి. అవి సుతం చూడండి, అట్లా వేపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు పల్లీలు సుతం వేపుకోవాలి. పల్లీలు సుతం ఒక కప్పు తీసుకోండి. పల్లీలు సుతం అదే ఆయిల్లో అవి సుతం క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోవాలి. స్పూన్ బట్టి కలుపుకుంటే వేపుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకు. అవి సుతం వేగినాక మనం అదే ప్లేట్లకు ఇవి సుతం తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని పుట్నాలు సుతం మనం వేపుకోవాలి. పుట్నాలు మనకు క్రిస్పీగానే ఉంటాయి కాబట్టి కొంచెం వేపుకుంటే సరిపోతాయి. పుట్నాలు సుతం వేపుకున్నాక అవి సుతం అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 2-3 ఎండుమిర్చి తీసుకోండి. మనకు ఇండ్లకు కారానికి ఇదే కాబట్టి మీ స్పైసీనెస్కి తగ్గట్టు తీసుకోండి మిర్చి. నేనైతే ఒక 4 తీసుకున్నా. అవి సుతం మంచిగా వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పుట్నాలని డ్రై రోస్ట్ చేసుకోండి. ఇది పొడికి మనకు. పుట్నాలు సుతం వేగినాక వీటిని సుతం ఒక ప్లేట్లకు తీసుకోవాలి. చూడండి, పుట్నాలు సుతం కొద్దిగా ఎగితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లకు తీసుకోవాలి. పుట్నాలు సుతం అన్నీ తీసుకున్నాక మరమరాలు సుతం క్రిస్పీగానే ఉంటాయి కానీ కొంచెం వేపుకుంటే వేపుకోండి. నేను కొద్దిగా అట్లా వేపిన ఒక 2 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. విసుతం మనం ఎన్ని తీసుకున్నామో మరమరాలు అన్నీ వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, అట్లా వేగినాక వీటి సుతం స్టవ్ ఆపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, ఒక ఎల్లిగడ్డ దాన్ని కొంచెం కచ్చపచ్చ తొక్క తీయకుండానే దంచి వేసుకోవాలి. అట్లనే కొన్ని పచ్చిమిర్చి ఒక 2-3, అట్లనే కొంచెం కరివేపాకు తీసి పోపు అంతా వేపుకోవాలి బాగా. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోండి. అట్లనే ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా బాగా వేపుకొని మనం స్టవ్ ఆపుకోవాలి. చూడండి, పోపు అంతా వేగింది. స్టవ్ ఆపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని ఫస్ట్ వేపుకున్న మనం మిర్చిని మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అట్లనే మనం వేపి పెట్టుకున్న పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వీటిని సుతం మిక్సీ జార్లో తీసుకొని ఒకసారి దాన్ని మెత్తగా పట్టుకోవాలి. అట్లనే ఇంకొక ఎల్లిగడ్డ తీసుకొని పొట్టు తీయకుండానే మనం ఎల్లుండి రిబ్బలు వేసుకొని పట్టుకున్నాక ఇప్పుడు పుట్నాలు మనం వేపి పెట్టుకున్న పుట్నాలతో వేసి అంత ఒకసారి పైన పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూను ధనియా పొడి, ఒక స్పూను చాట్ మసాలా
1 స్పూన్ నెయ్యి వేసి ఇప్పుడు ఆ మసాలాలన్నీ కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు అందులోకి మనం ఏంపి పెట్టుకున్న పుట్నాలు, పల్లీలు ఉన్నాయి కదా, వీటిని తీసుకోవాలి. వీటిని అందులో వేసుకుంటే మనకు మసాలా అంతా వీటికి మంచిగా పడుతుంది, తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకున్నాక మనం కరివేపాకు అవి పొడి పట్టుకున్నాం కదా, ఆ పొడిని సుతం వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, అంత ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం మరమరాలు వేసుకోవాలి. వేసుకున్నాక మరమరాలు అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కింద నుంచి మనం అదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. పొడి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాకనే పోపు వేసి కలుపుకోవాలి. ముందుగా అలా పొడి అంతా మరమరాలకు పట్టేటట్టు కలుపుకున్నాం. ఇంకా ఇప్పుడు పోపు వేసుకుందాం. చూడండి, అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు అంతా మనం దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. సూపర్ టేస్ట్తో ఉంటుందండి. ఈ పొడి చేస్తే కంపల్సరీ ఇలా ఒకసారి చేసుకోండి. పిల్లలు ఒక్కసారి తినింది ఉంటే ఊకే చేయమంటారు. ఇట్లనే అంత బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. మన నోరైతే రుచి అయిపోతుంది, అంత రుచిగా ఉంటాయండి. మనం ఒక్కసారి తినింది ఉంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ పొడి వేసి ఒకసారి ఈ మరమరాల తాలింపుని పెట్టి చూడండి, సూపర్ ఉంటాయండి. మిక్చర్ని చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం పోపు అంతా వేసుకున్నాక అంతా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. చూడండి, అట్లా కలుపుకున్నాక మనం ఏదన్నా హెటెన్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలితే అప్పుడు పెట్టాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోలేదు కదా ఇవరి దాకా, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అంత ఒకసారి కలుపుకోండి. సూపర్ టేస్ట్తో ఉంటాయండి. మనం ఇట్లా చేసింది ఉంటే టేస్టీగా తినేయచ్చు, అంత బాగుంటాయి. ఇప్పుడు అవన్నీ మనం వేరే గిన్నెలకు పోసుకొని పూర్తిగా చల్లారినాక మనం ఏదన్నా ఏటీఎన్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్నెన్న రోజులు హ్యాపీగా తినేయచ్చు. టీ టైం స్నాక్ లెక్క అయినా తినచ్చు. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది.